చికెన్ పాలకూర కూర అండి. ముందుగా కావాల్సింది దీనికి చికెను, పాలకూర, ఇది మెంతి ఆకు, కొత్తిమీర, కరివేపాకు, క్యారెట్, పచ్చిమిరకాయలు ఇవన్నీ కలిపి ఉన్నాయండి దీంట్లో. ఇప్పుడు తయారు చేసే విధానం మొత్తం. ముందుగా ఉల్లిపాయలు ఎర్రగా వేయించుకోవాలి. చూడండి, ఇలా కొద్దిగా నూనె వేసి ఎర్రగా వేయించుకోండి. ఉల్లిపాయలు ఎర్రగా అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, దాని తర్వాత మసాలాలు, జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్, నువ్వుల పౌడర్. ఇక్కడ మీరు అన్ని రకాల పౌడర్లు వేసుకోవచ్చండి. శనగకాయల పౌడర్, నువ్వుల పౌడర్ ఇలా వేసుకొని పెట్టుకొని అవి కొంచెం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంది కూర. అన్నీ వేసుకున్నారు కదా. దీంట్లో టమాటాలు వేయండి. దీంట్లో పాలకూర ఉంది కదా, పాలకూరలో టమాటాలు వేయరని చెప్తారు కదా, అందుకని నేను టమాటాలు వేయట్లేదు. లేకపోతే ఏ కూర అయినా టమాటాలు వేస్తాను నేను. ఇప్పుడు మెంతి, కొత్తిమీర ఇవన్నీ వేసుకోండి. దీంట్లో మెంతి, కొత్తిమీర, కరివేపాకు, క్యారెట్, 5-6 పచ్చిమిరకాయలు, ఒక క్యారెట్ వేసుకున్నానండి. మామూలుగా క్యారెట్, బీట్రూట్ కూర వేసుకుంటే చాలామంది తిన్నారు కదండి, అందుకని ఇలా కూరలో వేసుకొని 1-2 వేసుకొని తినచ్చు. ఇదంతా వేగినాక ఇప్పుడు దీంట్లో పెరుగు వేసుకోండి. నిమ్మకాయ రసం, ఇవన్నీ వేసుకొని చికెన్ వేసుకోండి. ఇప్పుడు పాలకూర, పాలకూర వేసినాక 2 నిమిషాలు ఇలా అంతా కిందకి దిగిపోయిందండి. 2 నిమిషాలు ఇలా పెడితే పాలకూర అంతా కిందకి వచ్చిన తర్వాత అప్పుడు కుక్కర్ పెట్టుకోవాలి. చూడండి, ఇలా పాలకూరలో నీళ్ళన్నీ ఆడిపోయింటే ఇలా కిందకి దిగిపోయిందో పాలకూర. దీంట్లో నీళ్ళు వేసుకోవటం అవసరం లేదండి. ఎరువులో నీళ్ళు ఉంటాయి, చికెన్లో నీళ్ళు వస్తాయి, దాంట్లోనే కూలిపోతాయి చికెన్ కూడా, పాలకూర కూడా. చూడండి నీళ్ళు వస్తున్నాయి, నేను నీళ్ళు వేయలేదు, వేస్తున్నాం కదండి, దాంట్లో నీళ్ళే వస్తాయి. ఆ నీళ్ళతోనే కూర ఉడికిపోయిందండి.
నీళ్ళు వేసుకోవసరం లేదు. 2 నిమిషాలు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేయండి. 5-6 సిటీలు వచ్చిన తర్వాత తీసుకోండి. చూడండి 5-6 సీటీలు వచ్చేసినాయి. కాసేపు 5 నిమిషాలు ఆపేయండి కుక్కరు. తర్వాత తెల్లారిన తర్వాత ఇలా గాలి వదిలేసి కుక్కర్ ఓపెన్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇంతే చికెన్ పాలకూర మెంతి ఆకు. చూడండి దీంట్లో నీళ్ళు ఉన్నాయి కదండి, అది కడాయిలో వేసుకొని ఆడేసుకోవాలి. ఏ కూరైనా అంతేనండి, చికెన్ పాలకూర, చికెన్ తోటకూర నీళ్ళు ఉంటే దాంట్లో చూడండి. ఇలా నాస్టిక్లో స్టీల్ చెంచాలతో కదిలి వాడండి. చెక్క స్పూన్ తీసుకోండి. స్టీల్ స్పూన్లతో కదిలిస్తే గీతలు పడతాయండి, మంచిగా నాస్టిక్ కడాయిలో. ఏ కూరైనా అంతేనండి, నీళ్ళు ఉంటే ఆ నీళ్ళు ఆరబెట్టుకోవాలి. చూడండి నీళ్ళన్నీ ఆరిపోయినాయి. ఈ నాన్స్టిక్ కడాయిలో స్టీల్ స్పూన్లతో కలపవాకండి. చెక్కవి తీసుకోండి, గీతలు పడతాయి. ఇట్లా చెక్క ఇవి ఉంటాయి కదా స్పూన్లకి. చూడండి కడాయిలో వేసుకొని ఇలా నీళ్ళు మొత్తం ఆరేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చికెన్ పాలకూర మెంతి ఆకు కూర చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా వండుకొని చూడండి. నచ్చితే కనుక నా వీడియో లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.